అందరికీ నచ్చినటువంటి వారు, అందరూ కావాలనుకున్నటువంటి వ్యక్తులు మహాపూజ్య దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి పీఠాధిపతులుగా వరంగల్కి ఎన్నిక కావడం ఎంతో హర్షణీయం. మరి ముఖ్యంగా చాలామంది కూడా ఫాదర్ గారు మన తండ్రి గారు అవుతే బాగుంటుందని చాలా ఆశపడ్డారు. వారి ప్రార్థనల మేరకు, వారి ఆశల మేరకు మన తండ్రి గారైనటువంటి లియో పోపు గారు వారిని వరంగల్ పీఠ నూతన కాపరిగా ఎన్నిక చేసుకున్నారు. ఈ సందర్భముగా దివ్యవాణి టీవీ ఛానల్ వారితో ముఖాముఖి కార్యక్రమంను నిర్వహిస్తోంది. మున్ముందుగా మన మధ్యకు విచ్చేసినటువంటి మహాఘనత వహించినటువంటి దుగ్గింపూడి విజయపాల్ రెడ్డి ఆ పీఠాధిపతులకు దివ్యవాణి ప్రేక్షకుల తరపున సాదర స్వాగతం పలుకుతున్నాను. వెల్కమ్ తండ్రి గారా. థ్యాంక్ యూ. మీ అమూల్యమైనటువంటి సమయాన్ని, మరి ముఖ్యంగా చాలా హెక్టిక్ స్కెడ్యూల్లో మీరు ఉన్నారు. అయినప్పటికీ కూడా కొద్దిపాటి సమయమును మా కోసం, మరి ముఖ్యంగా మా దివ్యవాణి ప్రేక్షకుల కోసం మీరు వెచ్చించవచ్చినందుకు మరోసారి ఆ పీఠాధిపతుల తరపున, మరి ముఖ్యంగా మా చైర్మన్ తండ్రి గారైనటువంటి పొలిమేర జయరావు తండ్రి గారి తరపున, CEO అయినటువంటి ఫాదర్ లూర్ద్రాజ్ తరపున మరోసారి మీకు హృదయపూర్వక స్వాగతం, సుస్వాగతం పలుకుతున్నాను. థ్యాంక్ యూ. తండ్రి గారా, మొట్టమొదటిగా ప్రేక్షకులకి, దివ్యవాణి వీక్షకులకి ఆయన ఎన్నిక కాబడినప్పుడు వారు ఎలా ఫీల్ అవుతారు, వారి స్పందన ఎలా ఉంటుంది అనేటువంటిది అందరినీ కూడా సందిగ్ధంలో ఉంచుతుంది. సో దానికి మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు ఆ వార్త విన్నప్పుడు? ముందుగా దివ్యవాణి ప్రేక్షకులకు, దివ్యవాణి యాజమాన్యమునకు నాకు ఈ సదవకాశాన్ని కల్పించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల మన దివ్యవాణి టీవీ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలకు అమూల్యమైనటువంటి సందేశాన్ని, సువార్త అందిస్తున్నటువంటి సందర్భాన ఈరోజు నన్ను కూడా మీరు ఆహ్వానించి అభినందించినందుకు మీకు కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నేను అడ్మినిస్ట్రేటర్గా దాదాపు 13 నెలలు పనిచేశాను. 13 నెలల్లో అందరితో కలిసి పనిచేసేటటువంటి అవకాశం దేవుడు నాకు ఇచ్చాడు. గ్రేట్. మరి ముఖ్యంగా గురువులతోటి, మఠవాసులతోటి, సంస్థల పెద్దలతోటి, అలాగే రాష్ట్ర స్థాయిలో కూడా ఇతర బిషప్ల గారితోటి కలిసి పనిచేశాం. మరి ముఖ్యంగా 2025 జూబిలీ సందర్భంగా అనేక కార్యక్రమాలను రాష్ట్ర స్థాయిలో మా వరంగల్ మేతరాసనంలో కూడా అనేక కార్యక్రమాలు చేపట్టడం ద్వారా నాకు కూడా మంచి అనుభవం అనిపించింది. నాకు మే నెల 5వ తారీఖున అనున్షియేచర్ దగ్గర నుండి డైరెక్ట్గా ఫోన్ వచ్చింది. మోన్సిగ్నర్ ఆంద్రియో గారు ఫోన్ చేసి నాతో మాట్లాడారు. పరిశుద్ధ పాపు గారు, లియో పాపు గారు మిమ్మలను వరంగల్ మేతరాసనానికి నూతన పీఠాధిపతులుగా అవకాశం ఇవ్వాలని చెప్పి ఆశిస్తున్నారు. మీ స్పందన ఏమిటని చెప్పి అడిగారు. సహజంగా ఫోన్ కాల్ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు కాబట్టి కొంత ఆశ్చర్యం. మోన్సిగ్నర్ గారితో మాట్లాడుతూ ఉంటే నాకు ఆల్రెడీ అంత కొంత పరిచయం ఉన్నది కాబట్టి డైరెక్ట్గా అడిగిన ప్రశ్నకి నేను కొంత సమయం తీసుకోవచ్చా లేదా ఇమీడియట్గా సమాధానం చెప్పాలా అని అడిగితే తీసుకున్న అభ్యంతరం లేదు, కానీ మీరు ఆల్రెడీ అడ్మినిస్ట్రేటర్గా పనిచేస్తున్నారు కాబట్టి మీకు ఎక్స్పీరియన్స్ ఉంది, ఇక యూ డోంట్ నీడ్ మచ్ టైం అని చెప్పి అన్నారు. సరే, ఇదే మాటల సందర్భంగా నేను 4 మాటలు చెప్పాను మోన్సిగ్నర్ ఆంద్రియో గారితోటి. ఇది దైవ చిత్తం అయితే పరిశుద్ధ పాపు గారికి విధేయుడనై వరంగల్ మేతరాసన అవసరాన్ని గుర్తించి నాలో ఉన్నటువంటి మంచిని, నాలో ఉన్నటువంటి లిమిటేషన్స్ని కూడా గుర్తించి చివరికి నేను ఒప్పుకున్నాను. వరంగల్ మేతరాసనానికి 4వ పీఠాధిపతిగా నన్ను అభిషేకించడానికి నిర్ణయించినందుకు పరిశుద్ధ పాపు గారికి వందనాలు తెలియజేస్తూ, అంతకంటే ముఖ్యంగా దేవుడికి నేను కృతజ్ఞతలు తెలియజేశాను. నా జీవిత ధ్యేయం ఎక్కడికి పోయినా కూడా నేను బాహాటంగా ప్రకటించేది గాడ్ ఈజ్ గ్రేట్ అండ్ వీ షుడ్ బి గ్రేట్ఫుల్ టు గాడ్. అంతే. ఆ అంశం మీద
నేను అనేక ప్రసంగాల్లో కూడా వాడాను. ఈ విషయంలో కూడా వరంగల్ విషయంలో నా విషయంలో కూడా దేవుడు చాలా గొప్పవాడని చెప్పి నేను వ్యక్తిగతంగా సాక్ష్యం చెప్పగలను. చాలా మంచి అయినటువంటి విషయాలు మాతో పంచుకున్నారు తండ్రి గారా. మరి మన ఊరు విశేషాలు, కుటుంబ నేపథ్యం అవి మన ప్రేక్షకులతో పంచుకోగలరా? నేను వరంగల్ మేతరసనం, మనగొండ విచారణ, మనగొండ గ్రామ బిడ్డను. మనగొండ మంచి క్రైస్తవ విశ్వాసము కలిగినటువంటి కుటుంబము. మా గ్రామంలో ఉన్నటువంటి దేవాలయం పేరు ఫాతిమా మాత దేవాలయము. మా వరంగల్ మేతరాసనం కూడా ఫాతిమా మాత పాలక పునీతురాలు. కాబట్టి ప్రారంభం నుంచి కూడా మా గ్రామం స్థాపించేటప్పుడు కూడా పిరంగిపురం నుంచి మా తాత ముత్తాతలు ఇక్కడికి వలస వచ్చి ఇక్కడ స్థిరపడ్డారు. వలస రావటం మాత్రమే కాదు, వారు విశ్వాసాన్ని మోసుకొని వచ్చారు. ఇక్కడ ఈ తెలంగాణ ప్రాంతంలో ఇలాంటి గ్రామాలు చాలా ఉన్నాయి. అందులో మా మనగొండ గ్రామం కూడా ఒక ముఖ్యమైనటువంటి గ్రామంగా నేను భావిస్తున్నాను. విశ్వాసములో మా తల్లిదండ్రులే కాదు, తాత ముత్తాతలు కూడా అదే విశ్వాసంలో, క్రైస్తవ భక్తిలో, ప్రార్థనలో పెరుగుతూ వచ్చారు. ఇది మా కుటుంబ నేపథ్యం. నాకు ఇంకా తల్లిదండ్రులు దేవుని యొక్క అనుగ్రహం వల్ల ఉన్నారు. చాలా గొప్ప విషయం. అనౌన్స్మెంట్ అయిన రోజు కూడా వారు వచ్చి దేవాలయంలో ఉండి విన్నారు ఈ సందేశాన్ని. దేవుని యొక్క కృప వల్ల జూలై 3వ తారీఖున నేను పీఠాధిపతులుగా అభిషేకించబోయేటటువంటి సందర్భంలో కూడా వారు ఉండటం నాకు కూడా అదృష్టంగా భావిస్తున్నాను. సంతోషం. మా కుటుంబం, నాకు ఒక తమ్ముడు ఉన్నాడు, 3 చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మంచిగానే విశ్వాసంలో జీవిస్తూ ఆర్థికంగా కూడా వాళ్ళంతటా వాళ్ళు నిలదొక్కొని జీవించగలుగుతున్నారు. నాకు ప్రత్యేకించి మా తాతయ్య గారు, మరణించిన దుగ్గింపుడి మర్రెడ్డి గారు నాకు వ్యక్తిగతంగా చాలా ఇష్టము, ప్రేమ. నన్ను ప్రేరేపించింది కూడా ఆయన అని చెప్పి నేను మా కుటుంబం తరపున, మా గ్రామంలో కూడా అందరికీ తెలుసు. దీన్ని నేను బాహటంగా చెప్పగలను కూడా. చాలా సంతోషం తండ్రి గారా. కుటుంబం నిజంగా ఆధ్యాత్మికంగా మరియు ఆర్థికంగా స్థిరపడినటువంటి కుటుంబం. సో పెద్ద ఇబ్బందులు కూడా ఏమీ లేవు. తల్లిదండ్రుల దీవెనలు కూడా మీతో ఉండబోతున్నాయి. వాళ్ళు లైక్ ఏంజల్స్, దే ఆర్ గోయింగ్ టు వాక్ బిఫోర్ యూ అన్ని విషయాలలో ఆధ్యాత్మికంగా. అయితే మీరు చెప్పినటువంటి మాటల్లో జూలై 3వ తేదీన మీరు మీ పట్టాభిషేకం, పీఠాధిపత్య పట్టాభిషేకంని స్వీకరించబోతున్నారు. ఆ ప్రత్యేకత ఏమనుందా ఆ డేట్కి? జూలై 3వ తారీఖు నేను ప్రత్యేక విధంగా ఎంపిక చేసుకోవటానికి మొదటి కారణం, ఆ రోజు పునీత థామస్ గారి పండుగ. పునీత థామస్ గారు అపోస్తలుడు, మరి ముఖ్యంగా మన భారతదేశ అపోస్తలుడు. కాబట్టి ఆ పండుగ రోజున నాకు వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా, వరంగల్ మేతరాసనకి మాత్రమే కాకుండా, మన భారతదేశ శ్రీ సభకు చాలా మంచి రోజు కాబట్టి ఆ రోజున నేను ఎంపిక చేసుకున్నాను. చాలా గొప్ప అయినటువంటి రోజు తండ్రి గారా. అయితే ఆ రోజు పెద్ద పెద్దవాళ్ళు వస్తున్నారని మేము వినికిడి. బహుశా పెద్దవాళ్ళు ఎవరెవరే ఉండవచ్చు. మన పీఠాధిపతులు వస్తారు ఖచ్చితంగా. వారు కాకుండా ప్రత్యేకమైనటువంటి దూతలు కానీ అలాంటి వారు ఎవరైనా వస్తున్నారా? ముందుగా మన కార్డినల్ పూల అంతోని గారు నన్ను అభిషేకించటానికి అంగీకరించారు. వారే ప్రిన్సిపల్ కాన్సక్రేటర్. వారితో పాటు ఆర్చ్ బిషప్ ఉడుమల బాల గారు, విశాఖపట్నం అగ్ర పీఠాధిపతులు, రాయరాల విజయ్ కుమార్ పీఠాధిపతులు, వీరిరువురు నన్ను కాన్సక్రేటర్స్గా ఉండి అభిషేకించబోతున్నారు. ఇక మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అందరూ పీఠాధిపతులు రావటానికి, నన్ను ఆశీర్వదించటానికి సిద్ధపడ్డారు. వాళ్ళ కన్సెంట్ ఇచ్చారు. ఇంకా మన తెలుగు శ్రీ సభ కాకుండా బయట
2 పీఠాధిపతులు వస్తున్నారు. ఢిల్లీ ఆర్చ్ బిషప్ అనిల్ కుంటో గారు, అలాగే బళ్ళారి బిషప్ ఆండ్రీ డూసోజా గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అంగీకరించారు. నన్ను దీవించడానికి ఇష్టపడి వస్తున్నారు. ఇన్యూన్షియేచర్ నుంచి అలా సెక్రటరీ గారు నేపాలితానో మనసుందో నేపాలితానం గారు వస్తున్నారు. గొప్ప గొప్ప వాళ్ళు వస్తున్నారు. తర్వాత వరంగల్ అంటేనే మన తెలంగాణకి హైదరాబాద్ తర్వాత అది పోరుగడ్డ. మరియు చాలామంది రాజకీయవేత్తలు కూడా ఉంటారు. బహుశా వాళ్ళందరినీ కూడా మనము ఎక్స్పెక్ట్ చేయవచ్చు. తండ్రి గారు, యాక్చువల్గా నేను ఈ ఇంటర్వ్యూ కంటే ముందుగా మీరు అడ్మినిస్ట్రేటర్ అయినప్పుడు ఒక ఇంటర్వ్యూ చేయాలనుకున్నాను. కానీ పరిస్థితుల దృష్ట్యా వద్దనుకొని తర్వాత మీకు కూడా మీరు కొంచెం సెటిల్మెంట్లు అవన్నీ కూడా చాలా ఉన్నవి మేత్రాసన పరంగా. సో మీరు కూడా బిజీగా ఉన్నారు. అయితే ఎప్పుడు కూడా అడగాలనుకునేటి ఏమిటంటే కనుక మీరు బిషప్ కాకముందు కూడా ఒక గురువుగా దేవుడు మిమ్మల్ని అభిషేకించారు. గురువు కావడానికి ప్రేరేపించినటువంటి సందర్భం కానీ లేకుంటే వ్యక్తి ఎవరైనా ఉన్నారని చెప్పగలరా? తప్పకుండా. నేను గురువు కావటానికి నాకు ముందు ప్రేరణ ఇచ్చింది మా తాతయ్య గారు, దుగ్గింపుడి మరెడ్డి గారు. ఆయనకు పెద్ద ఆశ మా కుటుంబంలో కనీసం ఒక్కరైనా గురువు కావాలి, దైవ సేవ చేయాలి అన్నటువంటి గొప్ప ఆశ ఆయనకి ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన జీవితాన్ని కూడా నేను గమనించినట్లయితే ఆయన మంచి ప్రార్థనాపరుడు, మంచి విశ్వాసి. దాదాపు 24 గంటలు ఇక గుడి ఆవరణలోనే సిస్టర్లకు కూడా అనుకూలంగా ఉంటూ సేవలు చేశాడు. అది నేను కళ్ళారా చూసి ప్రేరేపితుడనయ్యాను. ఆయన ప్రభావం నా జీవితంలో ఇప్పటికి కూడా ఉంది. తప్పకుండా మా కుటుంబ నేపథ్యం మంచి విశ్వాసం కలిగినటువంటి కుటుంబం. చిన్ననాటి నుండి కూడా ప్రతిరోజు ఉదయం సాయంత్రం తప్పకుండా దేవాలయానికి వెళ్ళడం, ఉదయం పూజ, సాయంత్రం జపమాల, అలా క్రమశిక్షణలో పెరిగాను. కాబట్టి ఇదంతా కూడా నాకు చిన్ననాటి నుంచే గురువు కావాలన్నటువంటి ఆశను నాకు కల్పించింది. అదేవిధంగా దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల గురువు అయ్యాను. చాలా స్పెషల్ మైలాడ్. మీరు ఒక మీ తాతయ్య అయినటువంటి మరెడ్డి గారి యొక్క ప్రేరణ ద్వారా, స్ఫూర్తి ద్వారా మనం మామూలుగా మాకు ఆ ఫలానా ఫాదరు ఇన్స్పిరేషను, ఫలానా సిస్టర్ ఇన్స్పిరేషను, ఫలానా వాళ్ళు పంపించారు ఇలా ఉంటుంది. కానీ నిజంగా కుటుంబ నేపథ్యం నుండి మీ తాతగారు మీకు నిజమైనటువంటి ప్రేరేపణ, ఆశను కల్పించారు, వెళ్ళాలి చేయాలి అన్నటువంటిది. సో కొత్తగా ఉంది మైలా, చాలా కొత్తగా ఉంది. వీఆర్ ఆల్ ఇన్స్పైర్డ్ పర్సనలీ. తర్వాత తండ్రి గారా, మన వరంగల్ మేత్రాసన నేపథ్యం చూస్తే రాజకీయంగా రకరకాల మనుషులు ఉన్నారు, సామాజికంగా కూడా రకరకాలైనటువంటి మనుషులు ఉన్నారు. అయితే మేత్రాసన పరంగా చూస్తే ఎక్కువ మంది రైతు కుటుంబాలు ఉన్నట్లుగా కనపడుతుంది. అలాంటి వారికి ఏమైనా ప్రణాళికలు ఏమైనా ఉన్నాయా అన్నటువంటిదే. వరంగల్ మేత్రాసనం చారిత్రాత్మకమైన మేత్రాసనం. విశ్వాసంలో, చదువులో, అలాగే మీరు ఇప్పుడు అడిగినట్టు రైతు కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయి. మహిళా అభ్యుదయ కార్యక్రమాలు కూడా చాలా జరుగుతున్నాయి. వరంగల్ మేత్రాసనంలో ఎక్కువ భాగం రైతులే. అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి విశ్వాసులు కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చారు. రైతే దేశానికి వెన్నెముక. రైతు కష్టపడి సమాజానికి, మానవులకు అన్నం పెడతాడు. కాబట్టి అలాంటి రైతును మనం గుర్తించుకోవటం, వారికి రకరకాల కార్యక్రమాల ద్వారా చేయూతను అందించడం అనేది నేను వ్యక్తిగతంగా లోడీ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్గా ఉండి అనేక కార్యక్రమాలను చేపట్టాను. అవి ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరి ముఖ్యంగా రైతులకు మేము మా వరంగల్ మేత్రాసనంలో సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయటం, తర్వాత నీటిని ఎలా వాడుకోవాలి అన్నటువంటి విషయాలలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. అది నాకు వ్యక్తిగతంగా కూడా, నేను కూడా రైతు కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి అదొక ప్యాషన్. అది రైతులకు సహాయం అందించాలి, వారిని
మనం ఒక పిడికడు మేలు చేస్తే వారు మనకి గంపెడు భోజనం పెడతారు అన్నటువంటిది నా ఆలోచన. మనకు ముఖ్యంగా వరంగల్ మేత్రాసనం అనగానే అన్ని మేత్రాసనాల కంటే కూడా ఒక భిన్నమైనటువంటి వైరుధ్యం ఉంది. ఎలాగంటే గతంలో పనిచేసినటువంటి బిషప్ గారు నాడు ఉన్నటువంటి అవకాశాల నేపథ్యంలో ఎక్కువ కాలేజెస్, విద్యాపరమైనటువంటి సంస్థలు బాగానే ఉన్నాయి. మెడికల్ కాలేజ్ అని, ఇంజనీరింగ్ కాలేజెస్ అని, జూనియర్ కాలేజెస్ అని, నర్సింగ్ కాలేజెస్ అని, ఇంకా వేరే డయాసిస్లో ఒకటి ఉంటేనే ఎక్కువ. అలాంటిది మన వరంగల్ మేత్రాసనంలో మాత్రం చాలా ఉన్నవి. ఆ విధంగా యువతకి మరి ముఖ్యంగా పిల్లలకి ఇంకా వెనుకబడినటువంటి వర్గాలన్నిటికి కూడా ఈ కాలేజెస్ అన్నటువంటివి చాలా ఉపయోగపడుతున్నాయి. కాబట్టి వాటి మీద మీరు వాటిని కొనసాగించబోతున్నారా, లేకుంటే ఇంకా ఏమైనా ప్రత్యేకమైనటువంటి ప్రణాళికలు ఉన్నాయా? వరంగల్ మేత్రాసనం అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడానికి సహకరిస్తుంది ప్రారంభం నుండి. బిషప్ బెరట గారు పాస్టల్ వర్క్కి ప్రాధాన్యతనిచ్చారు. ఆయన మొదటి పీఠాధిపతులు. తరువాత తుమ్మబాల బిషప్ గారు వరంగల్ మేత్రాసన పీఠాధిపతిగా అభిషేకించబడి ఆ తర్వాత విద్యకు ప్రాధాన్యతనిచ్చారు, యువతకు ప్రాధాన్యతనిచ్చారు, పిల్లలకు ప్రాధాన్యతనిచ్చి అనేక విద్యా సంస్థలను నెలకొల్పారు. వారు తీసుకున్నటువంటి చనువు అప్పటి నుండి ఇప్పుడు దాకా కూడా ఇంకా కొనసాగుతుంది. ఇంకా మాకు అదృష్టం, దేవుని యొక్క కృప, ఆశీర్వాదం. ఫాదర్ కొలంబో గారు పిఎంఏ సంస్థ, ఆయన ముందు చూపుతోటి అనేక సంస్థలను ఏర్పాటు చేయడానికి తుమ్మబాల బిషప్ గారికి సహకరించి అనేక రకాలైనటువంటి విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. ప్రారంభంలో మాకు ఒక బీడీ కాలేజీ పెట్టాం వరంగల్ మేత్రాసనం. దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల నేను కూడా అదే బీడీ కాలేజీ ప్రిన్సిపల్గా 7 సంవత్సరాలు పనిచేశాను. గ్రేట్. అది 1988. ఆ రోజుల్లో ఆ కాలేజీ ప్రారంభించటం చాలా గొప్ప విశేషం. అనేక వేల మంది యువతకు బీఈడీ చేసి గవర్నమెంట్ జాబ్ కూడా సంపాదించుకొని జీవితంలో సెటిల్ కావడానికి అది ఎంతగానో ఉపయోగపడ్డది. ఆ తర్వాత ఇంజనీరింగ్ కాలేజీ కూడా అదే కోణంలో ఆలోచించి కొలంబో గారి ఆర్థిక సౌజన్యంతో, తుమ్మబాల గారి ప్రోత్సాహంతో ఇంజనీరింగ్ కాలేజీ కూడా ప్రారంభించాం. ఇప్పటికి 27 సంవత్సరాలు. వేల మంది యువకులు ఇంజనీరింగ్ చేసి ఇతర దేశాల్లో కూడా దాదాపు అన్ని ఖండాల్లో కూడా ఇప్పటికి కూడా పనిచేస్తూ స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల గత నేను 4 సంవత్సరాలుగా ఇప్పటికి కూడా అదే ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్గా కూడా పనిచేస్తూ ఉన్నాను. అలాగే అనేక సంస్థలు ఉన్నాయి. ఇంటర్మీడియట్ కాలేజీ ఉంది, డిగ్రీ కాలేజీ ఉంది. వీటితో పాటు మాకు ఇప్పటికి 15 పాఠశాలలు ఉన్నాయి, హై స్కూల్స్. ఈ స్కూల్స్ ద్వారా కూడా మేము డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో, మండల్ హెడ్ క్వార్టర్స్లో పాఠశాలను ప్రారంభించి పేద ప్రజలకు ఈ విద్యను మేము అందించగలుగుతున్నాం. ఫాదర్ కొలంబో గారి ఆశయం కేజీ నుండి పీజీ వరకు సాధ్యమైనంత తక్కువ ఖర్చులో వీలైతే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నది ఆయన ఆశయం. తుమ్మబాల గారి ప్రోత్సాహంతో అనేక సంస్థలను ప్రారంభించాం, కొనసాగిస్తున్నాం. మీరు అన్నట్టు మెడికల్ కాలేజ్ ఫాదర్ కొలంబో గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అది. తుమ్మబాల బిషప్ గారు ఉన్నప్పుడు దానికి ఎన్నో విశ్వ ప్రయత్నాలు చేసినా కాలేజీ పర్మిషన్ రాలేదు. కానీ ఉడుమల బాల బిషప్ గారు ఎంతో శ్రమించి తెలంగాణ ప్రభుత్వ సహకారంతో మెడికల్ కాలేజీ తీసుకొని రావడానికి, పర్మిషన్ తీసుకురావడానికి ఎంతగానో కృషి చేశారు. గత 3 సంవత్సరాలుగా మేము ఈ మెడికల్ కాలేజీని నడుపుతున్నాం. మెడికల్ కాలేజ్ అంటే ఎంబీబీఎస్ ఒకటే కాదు,
నర్సింగ్ కాలేజ్ ఉంది, ఆహా. అలైడ్ సైన్స్ ఉంది, ఓకే. పారామెడికల్ సైన్సెస్. అబ్బబ్బో. ఇట్లా దాదాపు మాకు 1000 మందికి పైగా మెడికల్ స్టూడెంట్స్ ఓ. విద్యను పొందేటటువంటి అవకాశం ఈ 4 కోర్సెస్ ద్వారా మేము అందించగలుగుతున్నాం. నిజంగా ఇది ఒక గొప్ప విశేషం. ఇతరమేతరాసనాలలో కంటే దేవుడు మాకు ఇచ్చినటువంటి అనుగ్రహంగా, దీవెనగా మేము దీన్ని భావిస్తున్నాం. ఇలా అన్ని రంగాల్లో, విద్యా విషయంలో ముఖ్యంగా స్కూల్ ఎడ్యుకేషన్, కాలేజ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, తర్వాత టెక్నికల్ ఎడ్యుకేషన్, మెడికల్ ఎడ్యుకేషన్, ఈ విధంగా మేము సేవలు అందించేటటువంటి అనుగ్రహం, దీవెన దేవుడు మాకు ఇచ్చిన భాగ్యంగా భావిస్తూ, ఇప్పుడు మా ఫాదర్స్ అందరూ కూడా ఏ ఇన్స్టిట్యూషన్స్లో ఉన్నా కానీ సక్రమంగా పనిచేస్తూ, డిసిప్లిన్ మెయింటైన్ చేస్తూ క్వాలిటీ ఎడ్యుకేషన్ మేము ఇవ్వగలుగుతున్నాం. ఇది నిజంగా మాకు దేవుడిచ్చినటువంటి వరంగా భావిస్తున్నాం. చాలా సంతోషం తండ్రి గారు. చాలా విషయాలు మేత్రాసనం గురించి తెలియజేశారు. ముఖ్యంగా మా క్లాస్మేట్స్ వాళ్ళు, తర్వాత తెలిసిన వాళ్ళు చాలామంది వరంగల్లో ఉన్నారు. అయితే వరంగల్ మేత్రాసనానికి ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్, వ్యక్తిగతంగా ఎలా ఉంటుందంటే, ఫాదర్లు అందరూ మోస్ట్లీ క్వాలిఫైడ్గానే ఉంటారు. వాళ్ళు బీఈడ్ లేకుంటే ఇంకా వేరేది ఏదో ఒక చదువు చదివిస్తారు. బహుశా గతంలో ఉన్నటువంటి పీఠాధిపతులు అలా చదవాల్సిందే, నేర్చుకోవాల్సిందే, క్వాలిఫైడ్గా ఉండాలి, ప్యారిష్ ప్రీస్ట్ అయినా పర్వాలేదు, లేకుంటే ఎక్కువ శాతం కూడా బయటకు కూడా విదేశాల్లో చదివించేటువంటి ఒక ఎక్కడో అక్కడో ఏదో ఒకటి నువ్వైతే క్వాలిఫైడ్గా ఉండాలి, ఎవరి ప్రీస్ట్ అనేటువంటిది. అది ఒక మంచి శుభ పరిణామం గురువుగా, యాజ్ ఫర్ మీ ఆల్సో. అయితే మీరు దీనిని కొనసాగించబోతున్నారా? ఎక్కువ మంది బయటికి పంపడం కానీ ఎలా? తప్పకుండా. సెమినరీ ఫార్మేషన్ అయిపోయిన తర్వాత, మొదట గురువు అయిన తర్వాత వెంటనే మేము వాళ్ళు ఏ స్టడీస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా దాన్ని ప్రోత్సహిస్తాం. 2 సంవత్సరాలుగా నేను కూడా అడ్మినిస్ట్రేటర్గా 2 బ్యాచ్లు ఇప్పటికి గురువులు అయ్యారు. వాళ్ళకు కూడా ప్రోత్సహించి ఆర్థిక సహకారాన్ని అందించి వాళ్ళు బీఎడ్ చేయడానికి మేము ప్రోత్సహించాం. ఇది ఈ రోజుది కాదు, తుమ్మ బాల బిషప్ గారు ఉన్నప్పుడే దీన్ని ప్రారంభించారు. దానిని ఉడుమల బాల బిషప్ గారు కూడా కొనసాగించారు. కాబట్టి మా మేతరాసన గురువులు అందరూ కూడా, మరి ముఖ్యంగా ఒక 20 సంవత్సరాల నుంచి చూసినట్లయితే ప్రతి గురువు కూడా ఆయన ఇంట్రెస్ట్ని బట్టి, అది సెక్యులర్ ఎడ్యుకేషన్ అయినా లేదా రిలీజియస్ ఎడ్యుకేషన్ అయినా ప్రోత్సహించి విద్యకు మేము ప్రాధాన్యతనిచ్చాం. అట్లా మాకు ఇప్పుడు ఏ ఇన్స్టిట్యూషన్ నడపడానికైనా సరిపోయేంతమంది గురువులు ఉన్నారు. అంతేకాదు మేతరాసనంలో ఉన్నారు. మేతరాసనంతో పాటు బయట రిలీజియస్ ఎడ్యుకేషన్ రూమ్లో కూడా చదువుకున్న వాళ్ళు ఉన్నారు. దాదాపు మా వరంగల్ మేతరాసనం నుంచి 20 మందికి పైగా అమెరికా దేశంలో పాస్టల్ మినిస్ట్రీ, మిషన్ వర్క్ చేస్తూ ఉన్నారు. వారు కూడా అందరూ ఇక్కడ ఉన్నప్పుడే వాళ్ళు స్పెషల్ ఎడ్యుకేషన్ ఏదో ఒకటి బీఎడ్ కానీ, ఎంఎడ్ కానీ, లేదా రిలీజియస్ ఎడ్యుకేషన్ కానీ పూర్తి చేసుకున్నటువంటి వాళ్ళే. సో అట్లా చూస్తే 25 years దాదాపు అందరు ప్రీస్టులు కూడా ఏదో ఒక రంగంలో క్వాలిఫై ఉన్నటువంటి వాళ్ళే. సెమినార్లో కూడా వాళ్ళు టాప్లోనే ఉంటారు. స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్ పరంగా కానీ ఆ ప్యాషన్ ఐ థింక్ కంటిన్యూస్ అండ్ దే కోఆపరేట్ విత్ ద బిషప్ అండ్ దే వాంట్ టు బికమ్ సంథింగ్ అనేటువంటిది మన వరంగల్ మేత్రాసన గురువులలో బాగా ఉంది. తండ్రి గారా, అయితే మీరు ఇప్పుడు కాబోయే నూతన కాపరి, దానికి ముందుగా ఉడుమల బాల తండ్రి గారి గురించి కొన్ని మాటలు. తప్పకుండా. వరంగల్ మేతరాసనం ఇప్పటికీ 3 పీఠాధిపతులను చూసింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రత్యేకత ఉంది. ప్రారంభం నుంచి చూసినట్లయితే ముందుగా అల్ఫోన్స్ బెరెటా బిషప్ గారు పిఏ సంస్థకు చెందినటువంటి వారు. ఆయన ఎక్కువగా పాస్టల్ మినిస్ట్రీకి ప్రాధాన్యతనిచ్చి గురువులను, మేతరాసన గురువులను మిషన్ వర్క్కి, పాస్టల్ మినిస్ట్రీకి పంపించేటటువంటి వారు.
ఆ తర్వాత వచ్చినటువంటి తుమ్మబాల బిషప్ గారు కొద్దిగా పాస్టర్ మినిస్ట్రీని కొనసాగిస్తూనే విద్యకు ప్రాధాన్యతనిచ్చి అనేక సంస్థలను పెట్టించి నడిపించారు. ఇక ఆ తర్వాత ఉడుమల బాల బిషప్ గారు గత 13 సంవత్సరాలుగా వరంగల్ పీఠ కాపరిగా ఉంటూ అన్ని రంగాల్లో విద్య విషయంలో, వైద్యం విషయంలో, పాస్టల్ మినిస్ట్రీ విషయంలో, తర్వాత కొత్త మిషన్స్, రిలీజియస్ కాంగ్రిగేషన్స్ను కూడా ఇన్వైట్ చేసి మేతరసనాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి ముగ్గురు తమదైన శైలిలో ఎంతో అభివృద్ధి చేశారు. సెమినరీలో ఉన్నప్పుడే వరంగల్ బ్రదర్స్కి ప్రారంభం నుంచి కూడా ఒక ప్రత్యేకత, ఒక ఓరియంటేషన్ మేము ఇస్తూ ఉన్నాం. అది ఇంకా కొనసాగుతూనే ఉంది. నేను కూడా యాజ్ అడ్మినిస్ట్రేటర్గా మన సెమినరీకి వచ్చినప్పుడల్లా బ్రదర్స్కి చెప్తూ ఉంటాను, వరంగల్ ఈజ్ సంథింగ్ డిఫరెంట్, సో బీ ప్రిపేర్డ్ అని చెప్పి వాళ్ళకి మేము కూడా మోటివేషన్ అనేది ఇస్తూ ఉంటాను అన్నట్టు. సో అట్లా ముగ్గురు బిషపులు ఒక్కొక్కరు తమదైన శైలిలో మంచి ముద్ర వేసి బలంగా వరంగల్ మేతరాసనాన్ని నిర్మించారు. అన్ని విషయాలలో అందరూ చేశారని చెప్పారు తండ్రి గారు. అయితే మీకు బాగా ఆప్తులు, మిత్రులైనటువంటి జయరావు బిషప్ గారు, ఏలూరు పీఠాధిపతులు, వారు మీకు మిత్రులు, మరి అన్ని విషయాలలో తోడుగా ఉన్నటువంటి వారు, అందులో వరంగల్ నుంచి. సో వారి గురించి కొన్ని మాటలు. క్లాస్మేట్స్మి, సెమినరీలో ఒకే రోజు జాయిన్ అయ్యాము, ఒకే రోజు డీకన్ అయ్యాము, ఒకే రోజు గురువు అయ్యాము. మంచి స్నేహం. ఈ దాదాపు 34 సంవత్సరాల గురుత్వ జీవితం, 11 సంవత్సరాల సెమినరీ జీవితంలో మంచి స్నేహంగా ఉన్నాం. ఏ రోజు మాకు మిస్అండర్స్టాండింగ్ ఏం లేదు. స్నేహంగా ఉంటూ ఒకరికొకరం తోడు నీడగా ఉంటూ ప్రోత్సహించుకుంటూ పని చేసుకోగలుగుతున్నాం. ఇప్పుడు నేను వరంగల్ పీఠాధిపతిగా అవకాశాన్ని పొందటం, ఆల్రెడీ బిషప్ జయరావు గారు టీసీబీసీలో కూడా దివ్యవాణికి కూడా తమ అమూల్యమైనటువంటి సేవలు అందిస్తున్నారు. తప్పకుండా మా స్నేహము ద్వారా వరంగల్ మేతరాసనానికే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల శ్రీ సభకి కూడా ప్రయోజనం జరుగుదన్నటువంటి గట్టి నమ్మకం నాకుంది. ఆల్మోస్ట్ 11 సంవత్సరాలు సెమినరీ లైఫ్, 35 years ఆఫ్ ప్రీస్ట్హుడ్లో 45 సంవత్సరాలు స్నేహం, చాలా బలమైనటువంటి స్నేహం మీ ఇద్దరిది. ఇంకా వరంగల్ మేత్రాసనం అంటే మనం ఇప్పటివరకు విద్యాపరంగా, వైద్యపరంగా, సామాజికంగా అన్ని రంగాలలో అందరు బిషప్ల సహకారంతో మీ యొక్క పాలనాధికార దార్శనికతలో జరిగిపోయింది. అయితే వరంగల్ మేత్రాసనానికి మరొక సహాయకులు అని చెప్పవచ్చు, రిలీజియస్. చాలామంది వరంగల్ మేత్రాసనంలో రిలీజియస్ ప్రీస్టులు, సిస్టర్స్ వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళతో మీ సహకారం లేకుంటే వాళ్ళతో ఎలా మీరు ఉండాలనుకుంటున్నారు, లేకుంటే వారిని మీరు ఎలా ఉంటే బాగుంటుంది అని ఆశిస్తున్నాను? నేను నా వ్యక్తిగత అనుభవం ద్వారా కూడా గట్టిగా బలంగా చెప్పగలను. మా వరంగల్ మేతరాసనంలో రిలీజియస్ సిఆర్ఐ వారు ప్రారంభం నుంచి కూడా మేతరాసనానికి ఎంతో సహకరించారు, సహకరిస్తూ ఉన్నారు. వారు రకరకాల సంస్థలకు, కాంగ్రిగేషన్స్కి చెందినప్పటికీ ఫైనల్గా మనం పనిచేసేది మిషన్ ఆఫ్ ద చర్చ్, దేవుని సందేశం. ఈ వరంగల్ మేతరాసనంలో సువార్త సందేశం అందాలి. వారు విద్య ద్వారా కానీ, వైద్యం ద్వారా కానీ, సువార్తలో పాల్గొనడం ద్వారా కానీ, ఫార్మేషన్ హౌసెస్ ద్వారా కానీ రకరకాలుగా సిఆర్ఐ వాళ్ళు మా వరంగల్ మేతరాసనంలో పనిచేస్తున్నారు, సహకారం అందిస్తున్నారు. ప్రారంభం నుండి కూడా వారు ఇచ్చేటటువంటి సహకారాన్ని ఇప్పుడు ఇంకా నేను బలంగా ముందుకు తీసుకొని పోగలనటువంటి గట్టి నమ్మకం నాకుంది. 13 నెలల అడ్మినిస్ట్రేటర్గా నేను పనిచేసినటువంటి అనుభవం కూడా 100% రిలీజియస్ ఫాదర్స్, సిస్టర్స్ నాతో ఉన్నారు, నేను వారితో ఉన్నాను, ప్రోత్సహించాను, అనేక కార్యక్రమాలు చేశాం.
మరి ముఖ్యంగా 2025 జూబిలీ సంవత్సర సందర్భంగా రకరకాల కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించాం. 100% సిఆర్ఐ వాళ్ళు మిత్రాసనంతో నాతో కలిసి పనిచేస్తారు. నేను కూడా వాళ్ళ సహకారాన్ని తీసుకొని తప్పకుండా మిత్రాసనాన్ని ఇంకా 30 అంతలుగా 60 అంతలుగా 100 అంతలుగా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఒక ఫాదర్గా మీరు అప్పటికే ఫేమస్, లోడీ సంస్థలో ఉన్నారు, ఇంజనీరింగ్ కాలేజీలో ఉన్నారు, తర్వాత సేవాపరమైనటువంటి విషయాలు మేము తెలుసుకునేవాళ్ళం చిన్న గురువులుగా ఉన్నప్పుడు. ఇప్పుడు మరి ముఖ్యంగా మీరు అడ్మినిస్ట్రేటర్ కాక ముందు కూడా లోడీ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు చేశారు. అయితే దానిని మేము ఈ జూబిలీ ఇయర్లో బాగా గమనించాము. 2025 మన సెయింట్ జాన్స్ రీజనల్ సెమినరీ ప్రాంగణంలో అత్యంత చాలా అంగరంగ వైభవంగా మరి ముఖ్యంగా చాలా సక్సెస్ఫుల్గా విజయవంతంగా నడిపించడానికిలో మీరు చాలా కీలక పాత్ర వహించారు. మన తెలంగాణ రీజియన్కి ఏర్పాటు చేసినటువంటి 7 మేత్రాసనాలు 8 మేత్రాసనాలు కలుపుకుంటే వరంగల్ నుంచి మీరు చాలామందిని తీసుకొచ్చారు. అయితే దానికి వనరులను సమకూర్చడంలో మీరే రకరకాలుగా తిరిగారు సిఆర్ఐతో కలిసి. సో దానిపైన మీకున్నటువంటి అనుభవం కానీ, అది చేసేటప్పుడు దాన్ని నిర్వహించేటప్పుడు మీరు పొందినటువంటి స్పందన కొద్దిగా. దేవుడు నన్ను సిద్ధపరుస్తూ వచ్చాడు అని ఇప్పుడు నాకు అర్థమవుతుంది. నాకు తెలియదు, కానీ దేవుని యొక్క ప్రణాళిక ఇది, ఆశీర్వాదమే అని చెప్పి అనిపిస్తుంది. నేను లోడీ సాంఘిక సేవా సంస్థ డైరెక్టర్గా 8 సంవత్సరాలు పనిచేశాను. అంటే సోషల్ అపోస్టలేట్లో నాకు మంచి అనుభవం ఉంది. అలాగే ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో బీడీ కాలేజీలో 7 సంవత్సరాలు, వేలేరు సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్లో 6 సంవత్సరాలు, ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో 4 సంవత్సరాల నుంచి పనిచేస్తూ ఉన్నాను. అంటే ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ అపోస్టలేట్ నాకు ఇంత అనుభవాన్ని కూడా ఇచ్చింది. 2025 జూబిలీ సంవత్సర సందర్భంగా మన రాష్ట్ర స్థాయిలో జరిగినటువంటి ఈ జూబిలీ వేడుకలలో వరంగల్ మేతరాసనం నుంచి నాకు బలమైన సపోర్ట్ ఉంది. సిఆర్ఐ ద్వారా, ఇంకా మన గురువుల ద్వారా, విశ్వాసుల ద్వారా నాకు బలమైన సపోర్ట్ ఉంది. అందుకోసమే రాష్ట్ర స్థాయిలో మన టీసీబీసీ బిషప్ గారు నాకు ఇచ్చినటువంటి బాధ్యతను నేను ధైర్యంగా తీసుకున్నాను, ఒప్పుకున్నాను. నా ప్రజలను, మఠవాసులను, గురువులను ప్రోత్సహించాను. అందుకోసమే అత్యధిక సంఖ్యలో మేము ఈ జూబిలీ వేడుకలలో మా ప్రజలను ప్రేరేపించి రప్పించగలిగాం. నాకు బలమైన నమ్మకం ఇప్పుడు కూడా, ఈ ఒక్క విషయంలోనే కాదు, మేతరాసనంలో రేపు నా దగ్గర జరగబోయేటటువంటి ఎపిస్కోపల్ కాన్సక్రేషన్కి కూడా నేను ఐక్యంగా ప్రజలను, మఠవాసులను, గురువులను ప్రేరేపించి నడిపించగలనటువంటి ధైర్యం నాకుంది. మీరు అన్నారు ఒక మంచి మాట, గాడ్ వాజ్ ప్రిపేరింగ్ మీ. ఈ ఏదో చేయాలి, నన్ను ఎన్నుకుంటున్నాడు అనేటువంటి తలంపు ఎప్పుడు మీలో ఉన్నది. అయితే తండ్రి గారా, మీరు అడ్మినిస్ట్రేటర్గా ఉన్నప్పుడు బహుశా అందరికీ తెలిసినటువంటి విషయమే, అంత సులభంగా సాగలేదు అనేటువంటిది. మీ పాలన అంత సులభంగా, బహుశా మీరు బాగా పారదర్శకతతో నడిపించారు, గొప్ప పాలనాధికారిని నిరూపించుకున్నారు, దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నారు. కానీ మీరు ప్రయాణించినటువంటి విధానము కొద్దిగా కష్టంగానే అనిపించిందని 10గురికి తెలిసినటువంటి విషయమే. ఆ టైంలో మీరు ఉండాలనుకున్నారు, అసలు అవసరమా అనిపించిందా? ఎందుకంటే మనకు ఇప్పుడు ఉన్నటువంటి డిజిటల్ మీడియాలో ఏది కూడా దాగేదేం కాదు, ఆడేడు మాట్లాడుకోవడం కంటే మనం చెప్పుకోవడం బెటర్ అని నా ఆలోచన. మీకు అభ్యంతరం లేదంటే? తప్పకుండా. నాకు ముందుగా మెడికల్ కళాశాల పెద్ద సవాల్లాగా ఉన్నది. దురదృష్టం మమ్మల్ని వెంటాడింది. మెడికల్ కాలేజీ పర్మిషన్ ఎన్ఎంసి వాళ్ళు ఈ సంవత్సరానికి 2025-26కి నిరాకరించారు. దాన్ని నేను ఛాలెంజ్గా తీసుకొని విశ్వ ప్రయత్నాలు చేసి కోర్టుకు కూడా వెళ్ళి పర్మిషన్స్ తెప్పించుకోగలిగాం. దేవుని యొక్క ఆశీర్వాదం వల్ల నాకు ఇంకా బలంగా ఏంటంటే
ప్రార్థనా బలం చాలా గొప్పదని చెప్పి నేను అనుకుంటున్నా. ఎందుకంటే మా మఠవాసులు, గురువులు, విశ్వాసులు అందరూ కూడా ఈ సమస్య పరిష్కారానికి ఉత్తమము దేవుడి మీద ఆధారపడటమే. కాబట్టి దేవుని ప్రార్థించుదాం, ఈ సవాలును ఎదుర్కొందామని చెప్పి ప్రతిరోజు దాదాపు ప్రతి కాన్వెంట్లో, ప్రతి ప్యారిష్లో, ప్రతి గ్రామంలో, సంస్థల్లో మెడికల్ కాలేజ్ గురించి ప్రార్థన చేశారు. ఆ ప్రార్థనా శక్తి, దేవుని యొక్క ఆశీర్వాదం, ఏదో నేను చేసిన చిన్న ప్రయత్నం కూడా సక్సెస్ అయ్యి దీన్ని చివరికి మరలా మేము కళాశాలను నిలుపుకోగలిగాం. ఇది నిజంగా గొప్ప అదృష్టం, దేవుని యొక్క దీవెన అని చెప్పి నేను కూడా భావిస్తాను. ఇది ఒకటే కాదు, తప్పకుండా మాకున్నటువంటి రకరకాలైన సంస్థల్లో ఛాలెంజెస్ ఉన్నాయి. ఇంజనీరింగ్ కళాశాల ఉంది, అలాగే డిగ్రీ కళాశాల ఉంది. సంఖ్యాపరంగా ఇప్పుడు డిజిటల్ మీడియాలో వచ్చేటటువంటి సమాచారాన్ని బట్టి చూస్తే కూడా వీటిని నడిపించటం గొప్ప సవాలుగా ఉంది. ఇప్పుడు ఈ ప్రభుత్వ పథకాలు, ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చుకోవడం కష్టంగా ఉంది. అయినా కానీ మేము ఈ రోజుకి కూడా, ఇప్పుడు ఉదాహరణకి నా ఇంజనీరింగ్ కళాశాల ఉంది, ఈ రోజుకి కూడా మేము మా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా శాలరీస్ ఇచ్చుకుంటూ ఈ రోజుకి కూడా మేము నడిపించగలుగుతున్నాం. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మాకు కూడా ఈ సంవత్సరంన్నర గతంలో కూడా అనేక రకాలైనటువంటి సవాళ్ళు వచ్చాయి. వాటిని ఎదుర్కొన్నాం, ధైర్యంగా ఎదుర్కొన్నాం. నాకు ఇంకా బలం, నమ్మకం ఏంటంటే నాకు మంచి కోఆపరేషన్ ఉంది. గురువుల దగ్గర నుంచి, మఠవాసుల దగ్గర నుంచి మంచి సహకారం అందింది. ఐక్యతగా ఉన్నాం. ఇదే ఐక్యతను ఇంకా ముందుకు కూడా కొనసాగిస్తాం. తప్పకుండా విశ్వశ్రీ సభకే వరంగల్ని ఒక మంచి ఆదర్శమైన మేతరాసనంగా ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నటువంటి నమ్మకం నాకు ఉంది. చాలా విశిష్టమైనటువంటి భావాలు తండ్రి గారా. ఎందుకంటే ఆ నేపథ్యంలో నేను మొదటి మాటలోనే చెప్పాను, అందరూ కోరుకున్న వాళ్ళు మీరు, అందరూ కావాలనుకొని ఆశపడినటువంటి వాళ్ళు మీరు. ఎందుకంటే మీరు నిగర్వి, పెద్ద ఏమి ఆడంబరాలు ఉండవు, సింపుల్గా ఉంటారు. ఎవరినైనా దగ్గరికి పిలుచుకుంటారు, ఎవరినైనా హత్తుకోగలరు, ఎవరికైనా కానీ భరోసాగా నిలబడేటువంటి ఒక గొప్ప వ్యక్తిత్వం కలిగిన వారు. సో పెద్ద అపోజిషన్ ఉన్నట్టు లేదు. ఇప్పుడు మీరు చెప్తున్న మాటల్లో ఐక్యంగా ఉందాం, ఐక్యంగా పని చేసుకుందాం, అందులో కూడా చాలా ముఖ్యమైనటువంటి మాటను మీరు ఉపయోగించారు. అన్ని మార్గాల్లో కూడా ప్రార్థన అనేటువంటిది ఉత్తమోత్తమ మార్గము. అదే మమ్మల్ని ఈ సమస్యల నుండి, ఈ సవాళ్ళ నుండి ఎదుర్కోవడానికి సహాయపడిందని చెప్పారు తండ్రి గారు. అయితే గురువులు కానీ మఠవాసులు కానీ విత్ లాట్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ సమ్టైమ్స్ వెరీ మినిమం, వెరీ పర్సనల్, నాట్ ఫర్ ద మిషన్. అంటే ఈ ఆధ్యాత్మికమైనటువంటి ఎదురు చూపులు కావయి, ఏదో సెటిల్ అయిపోవాలి, బాగా సంపాదించేసేయాలి అన్నటువంటి జరుగుతుంది. దాచుకునేది కాదు కాబట్టి నేను చెప్తున్నా తండ్రి గారా, మనం లేదు ఇక్కడ బయట పెట్టేది ఏమి కాదు. సో ఇలాంటి నేపథ్యంతో ఎక్కువ శాతము గురుత్వము ఉంది. ఎందుకంటే బిషపులకు ఉన్నటువంటి మొదటి సవాలు బయట నుంచి కాదు, ఆల్ నో ఫ్రమ్ ఇంటర్నల్. సో గురువులు ఎలా ఉంటే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు? వరంగల్ మేతరాసిన గురువులు నా అభిప్రాయం ప్రకారం చాలా మంచి గురువులు. తప్పకుండా వాళ్ళకు కూడా ఆశలు, ఆశయాలు, జీవిత కోరికలు అనేవి ఉంటాయి. వాటిని అర్థం చేసుకోగలను, సహకరించగలను, వాళ్ళకి అవకాశాలను కూడా ఇప్పించగలను. ఆల్రెడీ ఇందాక మన డిస్కషన్లో మనం అనుకున్నాం, చదువు విషయంలో అందరిని ఎంకరేజ్ చేస్తాం. వాళ్ళకి అవకాశం లేదు అన్నటువంటి అభిప్రాయం రాకూడదు. ఈ మన యంగ్ ప్రీస్ట్ తప్పకుండా ఆశ ఉంటుంది వాళ్ళకి, బయటికి వెళ్ళాలా, మిషన్ వర్క్ చేయాలా అన్నటువంటి ఆలోచన ఉంటుంది. ప్రోత్సహిస్తాం, అది కొనసాగుద్ది. అలాగే కొంతమందికి మన విద్యా సంస్థల్లో పని చేయాలా, చదువుకుంటున్నాం కదా, బీఈడి చేస్తున్నాం, సెక్యులర్ ఎడ్యుకేషన్ చేస్తున్నాం, మాకు ఉన్నాయి, అవకాశాలు ఉన్నాయి.
కాబట్టి ఇది సమస్య కాదు. ఓకే. ఆ. అలాగే ఇక వ్యక్తిగతంగా గురువులకి న్యాచురల్గా మంచి విచారంలో పనిచేయాలని ఉంటుంది. అవకాశాలు తప్పకుండా అందరికీ అందరికీ ఉంటాయి. ఇస్తాం. కానీ నాకు బలంగా నమ్మకం ఏంటంటే నా గురువులు తప్పకుండా మాట వింటారు, సహకరిస్తారు, ఐక్యతగా ఉండటానికి విశ్వ ప్రయత్నం చేస్తాం మేము. అదే మెసేజ్ నేను ఇప్పటికే మేతరాసన స్థాయిలో ప్రజల మధ్య, మఠవాసుల మధ్య, గురువుల మధ్య అనేక సందర్భాల్లో చెప్పాను. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. సరే, చిన్న చిన్న సవాళ్ళు వచ్చినా ఐక్యతగా కూర్చొని మాట్లాడుకొని వారి అవసరాలను గుర్తించి వారికి ఒకరోజు, ఈరోజు కాకపోతే మరొక రోజు ఏదో విధంగా తప్పకుండా సాయం చేయగలనటువంటి నమ్మకం నాకుంది. అందరిని నేను కలుపుకొని పోయే వ్యక్తిత్వం నాకుంది కాబట్టి ఇది పెద్ద సమస్య కాదని చెప్పి నేను భావిస్తున్నాను. అసలు మూలాలని మీరు టచ్ చేస్తున్నారు. అదే మూలాలని టచ్ చేసి వాళ్ళని క్వాలిఫై చేస్తున్నారు. నేను ఇవ్వడం కాదు, నీకు నువ్వే సృష్టించుకోగలవు అనేటువంటి అదే ఆ మంచి ఆలోచనని వాళ్ళు కలిగించారు. అలానే ఉన్నారు. మీ గురువులు కూడా అలానే గెట్టేవాళ్ళు. తండ్రి గారా, మీకు ఎలా ఉండాలా, ఎలా ఉంటే ఎలా ఉండడం అనేటువంటి ఇష్టంగా ఉంటుంది? గురువుగానా, అడ్మినిస్ట్రేటర్ గానా, పీఠాధిపతి గానా? తప్పకుండా ఈ స్థాయికి తగ్గట్టు దానికి బాధ్యతలు ఉంటాయి. గురువుగా అనేక రకాల కార్యక్రమాలు చేసే అవకాశం ఉంటుంది. నాకు కూడా వచ్చింది. నేను పాస్టల్ మినిస్ట్రీ చేశాను, ఎడ్యుకేషనల్ మినిస్ట్రీ చేశాను, సోషల్ అపోస్లేట్ చేశాను. తర్వాత కొత్త మిషన్స్ వేలేరు విచారణలో ఉన్నప్పుడు నాకు 6 గ్రామాలు ఇచ్చారు. నేను 8 గ్రామాలు చేశాను. 2 గ్రామాలనే వాళ్ళకి జ్ఞానస్థానాలు ఇచ్చి కొత్త దేవాలయాలు కట్టించి వారిని క్రైస్తవులుగా జీవించడానికి ప్రోత్సహించాను. తప్పకుండా గురువుగా నేను నా గురుత్వాన్ని ఆస్వాదించాను. నేను ప్రేమించిన నా గురుత్వాన్ని నేను సంతోషంతో ఆస్వాదించాను. అలాగే అడ్మినిస్ట్రేటర్గా కూడా గత 13 నెలలు నా మినిస్ట్రీని ఆస్వాదించాను. నేను ప్రజలకు, మఠవాసులకు, గురువులకు ఎక్కడ ఏది ఎప్పుడు నా అవసరం ఉందో అలా వాళ్ళకు అందించి ప్రోత్సహించి వాళ్ళతో కలిసి మమేకమై జీవిస్తూ వారి మన్నలను నేను పొందగలిగాను. అంటే ఒక గురువుగా మాత్రమే కాదు, అడ్మినిస్ట్రేటర్గా కూడా దేవుడు నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ఉపయోగించుకొని నా బాధ్యతలను సక్రమంగా నెరవేరుస్తూనే ఆ పదవికి వన్నె తేవడానికి ప్రయత్నించారు. తప్పకుండా ఇప్పుడు బిషప్ ఎలెక్ట్ జూలై 3వ తారీఖున అభిషేకం, ఆ తర్వాత పీఠాధిపతి జీవితం. తప్పకుండా నాకు కొన్ని అబ్జెక్టివ్స్ ఉన్నాయి. పాస్టల్ మినిస్ట్రీ చేయాలి, అన్ని విచారణలను నేను సందర్శించాలి, ప్రజలతోటి మమేకం కావాలి, వారి సాధక బాధకాలు తెలుసుకోవాలి, వాళ్లకు ఏం సహాయం చేయగలమా అని చెప్పి ఆలోచించాలి, వారితో కలిసి డిస్కస్ చేసి వారికి ఏ విధంగా ఎలా సహాయం చేయగలమని చెప్పి చేయాలన్నటువంటి ప్రణాళిక నాకు ఉంది. కాబట్టి ఇది పెద్ద సమస్య కానే కాదు. పీఠాధిపతులుగా కూడా నా పీఠాధిపతి జీవితాన్ని నేను ఆస్వాదిస్తాను, ప్రయోజనాలు చేస్తాను, అందరి మనల్ని పొందుతాను అన్నటువంటి నమ్మకం నాకు ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే గురువు అయినా, అడ్మినిస్ట్రేటర్ అయినా, రేపు బిషప్ అయినా కానీ నాకు అన్ని సమానమే అని నేను భావిస్తున్నాను. చాలా సంతోషం తండ్రి గారు, చాలా విషయాలు మాతో పంచుకున్నారు. మరి మన పీఠాధిపతుల స్పందన ఎలా ఉందో మీరు ఎన్నికైన తర్వాత? బిషపులు, గురువులు, మఠవాసులు నా విషయంలో మంచిగా రెస్పాండ్ అయ్యారు. నాకు బిషప్ల దగ్గర నుంచి కూడా చాలా అభినందనలు అందాయి. వారు కూడా చాలా సందర్భాల్లో అన్నారు. నేను కూడా వాళ్ళని ప్రత్యేకంగా పర్సనల్గా ఇన్వైట్ చేయడానికి దాదాపు అందరు బిషప్లను వారి దగ్గరికి వెళ్ళి కలిసి వారితో మాట్లాడి ఆహ్వానించాను.
సందర్భంలో వాళ్ళతో పాటు మాట్లాడుకుంటున్నప్పుడు కూడా వరంగల్కి మీ మేతరాసనానికి యు ఆర్ ద కరెక్ట్ పర్సన్ ఇన్ ద గివెన్ సిట్యువేషన్ అని చెప్పి పీఠాధిపతులు కూడా సదాభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. నేను కూడా వాళ్ళ అనుభవాన్ని కాసేపు ముచ్చటిస్తూ సలహాలు ఇవ్వమని చెప్పి సూచనలు ఇవ్వమని చెప్పి కూడా అడిగాను. అట్లా నాకు టీసీబీసీ బిషప్ల తరపున కూడా పూర్తి సహకారం, స్నేహం ఉన్నది, ఇంకా కొనసాగుద్ది అన్నటువంటి బలమైన నమ్మకం నాకుంది. విశిష్టమైనటువంటి సమయం తండ్రి గారా, నిజంగా. అయితే చివరిగా మా దివ్యవాణి ప్రేక్షకులను ఉద్దేశించి కొన్ని మాటలు. దివ్యవాణి టీవీ మనది, మన తెలుగు కథోలిక శ్రీసభది. పీఠాధిపతుల ఆధ్వర్యంలో ఇది ఇంటింటికి సువార్తను అందించుతున్నటువంటి దివ్యవాణి. నాకు బాగా గుర్తు, ఇంకా కరోనా టైంలో పూజలు ప్రార్థనలు లేని సమయంలో దివ్యవాణి చాలా మేలు చేసింది. ఈ 2 రాష్ట్రాల్లోనే కాదు, ఇతర ప్రాంతాల్లో, ఇతర దేశాల్లో ఉన్నటువంటి తెలుగు విశ్వాసులకు ఇది ఒక ఆధ్యాత్మిక వరంలాగా పనిచేసింది. ఆ రోజులలో ప్రతిరోజు దివ్య పూజ వాళ్ళని చూడటానికి, ప్రార్థనలు చేయడానికి దివ్యవాణి ఎంతగానో ఉపయోగపడ్డది, ఆశీర్వాదకరంగా ఉంది. ఒక విధంగా చెప్పాలంటే మన తెలుగు క్రైస్తవ ప్రజలకు దివ్యవాణి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప వరం. దీనిని ఆధ్యాత్మిక దృక్పథంతో చూస్తూ ఈ దివ్యవాణి ప్రేక్షకులను కూడా నేను ఇంకా అధికంగా ప్రోత్సహించున్నాను. మా మెతరాసనం తరపున మాత్రమే కాదు, మనం తెలుగు శ్రీసభ ప్రజల తరపున తప్పకుండా దీన్ని ప్రోత్సహించాలి, ఉపయోగించుకోవాలి. మన ఆధ్యాత్మిక జీవితంలో ఇది మమేకమై ఇంటింటికి, ప్రతి ఇంటిలో ఈ దివ్యవాణి కార్యక్రమాల ద్వారా ఆధ్యాత్మిక విషయాల్లో అభివృద్ధి కావాలన్నదే నా ఆలోచన. తర్వాత దేవుని యొక్క ఆశీర్వాదం మనకి ఈ విధంగా ఇంకా కొనసాగుతుందని చెప్పి నేను భావిస్తున్నాను. మన తెలుగు శ్రీసభ చరిత్రలో ఒక అడ్మినిస్ట్రేటర్ బిషప్ కావడం అనేది మొట్టమొదటిసారి. మీరు చరిత్ర రాశారు, కొంతమంది తిరిగి రాస్తారు, మీరు చరిత్రను సృష్టించారు. అంత గొప్ప ప్రస్థానాన్ని దేవుడు మీకు అందించారు. సో ఒక అడ్మినిస్ట్రేటర్గా మీరు అన్నట్లుగా దేవుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నారు, సమస్యలను ఇచ్చాడు. ఇది మనకు అవసరమా, ఇది సమస్య తెగిపోయేది కాదేమో అని ఒకానొక సమయంలో అనిపించి, ఒకవేళ దీన్ని సాధించకపోతే నేను సాధకుడు కాలేకపోతాను, ఇదే కొనసాగింపు అనేది, ఇవన్నీ మీకు చాలా బలమైనటువంటి సవాళ్ళు. అయినా కానీ దేవుడు అన్నిటి సమస్యలకు పరిష్కారం ఇచ్చి చరిత్రను మీ చేత రాయించారు, చరిత్ర పుటల్లో లిఖించాడు. కాబట్టి మరోసారి చరిత్రను లిఖించినందులకు, మొదటి అడ్మినిస్ట్రేటర్ బికమింగ్ బిషప్ అనేటువంటి దానిని చరిత్ర పుటల్లో ఎక్కించినందులకి మన దివ్యవాణి ప్రేక్షకుల తరపున, పీఠాధిపతుల సమైక్య తరపున, మరి గురువులందరి తరపున, మఠవాసులందరి తరపున, విశ్వాస ప్రజలందరి తరపున మీకు హృదయపూర్వక ధన్యవాదములు, అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. చాలా సంతోషం. దేవుని యొక్క అనుగ్రహం వల్ల, దేవుని యొక్క కృప వల్ల నాకు ఈ గొప్ప అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించాడు. నేను దీనిని అధికారపూర్వకంగా కాకుండా సేవాభావముతోటి నా పీఠాధిపతి జీవితాన్ని కొనసాగించాలని చెప్పి ఆశిస్తున్నాను. ఈ సందర్భంగా జూలై 3వ తారీఖు ఉదయం 10:30 గంటలకి ఫాతిమా నగర్ ఫాతిమా మాత దేవాలయ కెథీడ్రల్ క్యాంపస్లో నా పట్టాభిషేకం ఉంది. దీనికి దివ్యవాణి ప్రేక్షకులందరినీ ప్రేమపూర్వకంగా, సాదరముగా ఆహ్వానిస్తూ ఉన్నాను. అలాగే మా ప్రత్యేకత, అదే రోజు 9:30 గంటలకి కొత్తగా నిర్మించినటువంటి బిషప్స్ హౌస్ ఇనాగ్రేషన్ కూడా ఉంది. కాబట్టి పీఠాధిపతులను, గురువులను, మఠవాసులను, విశ్వాసులందరినీ, ముఖ్యంగా దివ్యవాణి ప్రేక్షకులను కూడా నేను ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. రండి, పాల్గొనండి, ప్రార్థించండి. నా కోసం కూడా మీ ప్రార్థనలో
గుర్తుపెట్టుకోమని చెప్పి నేను మిమ్మల్ని సవినయముగా కోరుతున్నాను, ఆహ్వానిస్తున్నాను. థ్యాంక్ యూ తండ్రి గారు. మీ అమూల్యమైనటువంటి సమయానికి వీలు కానటువంటి సమయం ఇది, అయినప్పటికీ కూడా అది ఇంత దూరము ప్రయాణం చేసి మాతో ఈ సమయాన్ని వెచ్చించి మా దివ్యవాణి ప్రేక్షకుల్ని ప్రోత్సహించినందులకి, మీ అమూల్యమైనటువంటి జీవిత విశేషాలని మాతో పంచుకున్నందులకి, మరి ప్రత్యేకంగా మీ పట్టాభిషేకానికి ఆహ్వానం ఇచ్చినందులకి హృదయపూర్వక ధన్యవాదములతో అభినందనలు తెలియజేస్తున్నాం. హార్టీ కంగ్రాచులేషన్స్ టు యు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొకసారి దివ్యవాణి యాజమాన్యమునకు, ఈరోజు ఇంటర్వ్యూ చేసినటువంటి మీకు, దీని ద్వారా అనేక మంది దివ్యవాణి ప్రేక్షకులకి సందేశం వెళుతుంది కాబట్టి నేను కూడా చాలా సంతోషిస్తున్నాను. దేవుడికి వందనాలు